డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సిశాప్కి సంబంధించిన త్రిబుల్ ఐటీ రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉందో చూద్దాం. ఆల్రెడీ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో త్రిబుల్ ఐటీ జిఎఫ్టిఐ సిశాప్ రౌండ్ 1 కట్ ఆఫ్, ఎన్ఐటి సిశాప్ రౌండ్ 1 కట్ ఆఫ్ ఉంది. ఆ వీడియో చూడండి ఒకసారి. ఏమైనా మనకి వీడియోస్ లెంత్ ఎక్కువ అవుతుందని నేను సపరేట్ వీడియోస్ అయితే చేయటం అయితే జరిగింది. ఇప్పుడు ఓపెన్లో ఎంత రావచ్చు ఇక్కడ మీకు మీ అంచనా ప్రకారం చూద్దాం ఒకసారి. మీకు రౌండ్ 2లో ఏమైనా అవకాశం ఉందా లేదా ఇంకా చూసినట్టయితే మీకు అలహాబాద్ మనం అనుకున్నట్టుగా లాస్ట్ ఇయర్ మరి స్టూడెంట్స్కి త్రిబుల్ ఐటీ అలహాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బిజినెస్ ఇన్ఫర్మేటిక్స్ అనేది మంచిగా ఉందాం. ఇక్కడ సీటు ఆల్మోస్ట్ 4700 అయితే వచ్చింది స్టూడెంట్స్కి. 4700 కట్ ఆఫ్ అయింది. 10,000కి అటల్ బిహారీకి వచ్చింది. తర్వాత 3వ ప్లేస్ ఈసారి లక్నోకి చెందింది. లక్నో మనం ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం. ఈసారి లాస్ట్ ఇయర్ సెకండ్, ఈసారి లక్నోలో 10,000 దాకా వెళ్ళిపోయింది. లక్నో మంచి త్రిబుల్ ఐటీ. అటల్ బిహారీ ద్వారక ప్రసాద్ జబల్పూర్ 18,000కి వచ్చింది. ఇక్కడ 22,000కు మరి కాంచీపురం, తర్వాత కాంచీపురంకి వెళ్ళిపోయారు స్టూడెంట్స్ అందరు కూడా. ఎందుకైనా మరి కాంచీపురం వెళ్ళారు, చిత్తూరు వెళ్ళారు, నెక్స్ట్ పూణే వెళ్ళారు, చిత్తూరు వెళ్ళారు. 26,000. చిత్తూరు 27,000కి మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇచ్చింది. నాగ్పూర్ కూడా వెళ్ళారు 31,486. నాగ్పూర్, పూణే, కాంచీపురం, గౌహతికి వెళ్ళారు. శ్రీ సిటీ, రాజస్థాన్ 33,000. కోటా 33,244. నాగ్పూర్, కాంచీపురం 33,927. సూరత్కి వెళ్ళారు. తర్వాత కాంచీపురము బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను 5 ఇయర్స్కి వెళ్ళారు 34,000. నాగ్పూర్ త్రిబుల్ ఐటీ సూరత్. తిరుచికి వెళ్ళారమ్మ 36,000. భోపాల్ 38,000కి వెళ్ళింది. తర్వాత ఓపెన్లో భోపాల్ త్రిబుల్ ఐటీ నాగపూరు సిఎస్సి 40,000కి వెళ్ళింది. కొట్టయామ వచ్చేసి సిఎస్సి 40,000కి వెళ్ళింది. ఉనా 44,000. కర్నూలు అయితే 42,000కి వెళ్ళిందమ్మా. మన పక్కన ఉన్నది కర్నూలు 42,000కి వెళ్ళింది. 42,000 కంప్యూటర్ సైన్స్ 40 సిఎస్సి 4 ఇయర్స్ గౌహతి. ఈ విధంగా కట్ ఆఫ్స్ అయితే ఉన్నాయి. 45,000, 46,000, 7,000, 48, 49కి తిరుచి వచ్చింది. ఈసీఈ ఎల్ఎస్ఐ ఉనా 51,000. మరి ఈ స్టూడెంట్స్ ఇది ఈ విధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు 57,000 ఆర్టిఫిషియల్ 5 ఇయర్స్ వచ్చేసింది. స్టూడెంట్స్ ఈ విధంగా 80,000, 22,000, 22,000 అన్న 136,000 దాకా వచ్చింది. మణిపూరు 136,000 దాకా వచ్చింది. 2,00,000 కాంచీపురము కంప్యూటర్ సైన్స్. మణిపూర్ అయితే 136,000 దాకా వచ్చిందమ్మా. 136,000, 118,000. ఇది 70. అంటే ఓవరాల్గా మీకు ఓపెన్లో 136,000కి మణిపూర్ అయితే వచ్చింది స్టూడెంట్స్. 118,000. ఈ విధంగా స్టూడెంట్స్ 68 దాకా వచ్చేసి. ఇక అలహాబాద్ మనం చెప్పుకున్నట్టు నెంబర్ 1 ప్లేస్ అలహాబాద్కి వెళ్ళిపోయింది ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్. మరి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఎంబీఏ 13,000 దాకా వచ్చేసింది అలహాబాదు. లక్నో సెకండ్ ప్లేస్ లక్నో. అటల్ బిహారీ 13,000. లక్నో అయితే 13,300. గ్వాలియర్కి వచ్చేసారు పిల్లలు. జబల్పూర్ 24,000. కాంచీపురం 28,000. పూణే 31,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. 42,000 నాగపూరు. భోపాల్ 46,000 సిఎస్సి. ఉనా హిమాచల్ ప్రదేశ్ 48,000. వదోదర కోటా రాజస్థాన్ 51,000. త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ ఆఫ్ సోనోపేట్ హర్యానా 52,000. సూరత్ గౌహతి 53,000. ఈసీఈ తిరుచి ఈసీఈ 54,000. తర్వాత త్రిబుల్ ఐటీ కర్నూలులో అయితే సిఎస్సి 5 ఇయర్స్ 56,000 దాకా స్టూడెంట్స్కి వచ్చింది. గుజరాత్ భోపాల్ ద్వారక ప్రసాద్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ 63,000కి వచ్చింది స్టూడెంట్స్. రాంచీ 68,000. తర్వాత ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. కాంచీపురం డిజైన్ మెకానికల్ 74,000. 86,000 బాగల్పూర్.
త్రిబుల్ ఐటీ మణిపూరు టోటల్గా 1,46,000 వరకు వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకోండి. 84,000 లక్షల్లో త్రిబుల్ ఐటీ మణిపూర్ వచ్చింది. కాబట్టి త్రిబుల్ ఐటీ మణిపూరు అంత బాగాలేదని టాక్ అయితే ఉంది. అగర్తాల 75. మరి చూసినట్టయితే త్రిబుల్ ఐటీ అలహాబాద్ 8,000 8,900కి వచ్చింది. లక్నో 14,000 సిఎస్సి, 17,000 అలహాబాదు. లక్నో 19,000కి వచ్చింది. అటల్ బిహారీ వాజ్పేయి గ్వాలియర్ 19,000, లక్నో 31,000. ఓబీసీ ఎన్సీఎల్ ఫిమేల్ ఇట్లా రకాలు కలిసి ఉన్నాయి 34,000. ఓవరాల్గా 40,000, 42,000. పూణే 44,000 ఈసీఈ, 45,000 ఓబీసీ ఎన్సీఎల్ కదా. 50,000 పూణేకి వచ్చిందమ్మా స్టూడెంట్. అంటే నెక్స్ట్ దీన్ని బట్టి నెక్స్ట్ ఇయర్ ఏమైనా మరి నెక్స్ట్ ఫేజ్లో నెక్స్ట్ రౌండ్కి ఏమైనా అవకాశాలు ఉంటాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు. కాంచీపురం ఈసీఈ 52,000, భోపాలు కొట్టయాము 53,000, పూణే 54,000. ఇవన్నీ ఈసీఈ బ్రాంచెస్. భోపాలు సిఎస్సి 60,000, త్రిబుల్ ఐటీ కొట్టయాం 61,000, పూణే సైబర్ సెక్యూరిటీ 64,000, సిఎస్సి రాంచీ 68,000, త్రిబుల్ ఐటీ కాంచీపురం వచ్చేసి మనకి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 70,000కి వచ్చిందమ్మా. మరి ఇంజనీరింగ్ ఫిజిక్స్ 70,000, 71,000, 77,000, 78,000 వచ్చేసి ఇది. తర్వాత అగర్తాల త్రిబుల్ ఐటీ అగర్తాల 82,000, త్రిబుల్ ఐటీ కాంచీపురం 83,000, త్రిబుల్ ఐటీ కర్నూలు వచ్చేసి 83,000 5 years మెకానికల్ ఇంజనీరింగ్, 88 గుజరాత్. ఈ విధంగా ఓబీసీ ఎన్సీఎల్ ఫీమేల్ కట్ ఆఫ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది 95,000, లక్ష దాకా వచ్చింది. జబల్పూర్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓబీసీ ఎన్సీఎల్ 1,00,000 ఇక్కడ 1,00,000 దాకా వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు మెకానికల్ వచ్చేసి 1,03,666. త్రిబుల్ ఐటీ మణిపూర్ 1,49,000 దాకా ఫీమేల్ స్టూడెంట్స్ ఎవరు కూడా మణిపూర్ వెళ్తలేదమ్మా. ఓన్లీ మేల్ అబ్బాయిలు మాత్రమే వెళ్తున్నారు. ఫీమేల్కి ఎవరికి కూడా మణిపూరు ఇంట్రెస్ట్ లేదు, అంత దూరం ఎందుకు అనే విధంగా ఆలోచిస్తున్నట్టున్నారు. వీళ్ళు ఎవరు వెళ్తారో అందరూ అబ్బాయిలు మాత్రమే వెళుతున్నారు. ఇక ఎస్సీ స్టూడెంట్స్ షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్ 41,000 అమ్మ, అది గుర్తుపెట్టుకుని 41,000 అలహాబాదు 46,000. తర్వాత లక్నో చేరారు ఎస్సీ స్టూడెంట్స్ కొంతమంది. లక్నో సిఎస్సి 47,000కి చేరారు. అటల్ బిహారీ వాజ్పేయి 63,000 చేరారు. లక్నో మంచి ఇన్స్టిట్యూట్. తర్వాత కాంచీపురం 88,000 చేరారు. అంటే ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ ఫీజులు కట్టవలసిన నేను ఆల్రెడీ చాలా మంది చెప్పాను. అటల్ బిహారీ వాజ్పేయి నేను చెప్పినట్టు కాంచీపురం అంతా గవర్నమెంట్ త్రిబుల్ ఐటీసే చేరారు స్టార్టింగ్లో. ఇక్కడ చూడండి లక్నో చేరాడు, అక్కడ ఫీజు పేమెంట్ ఉంటుంది. ఈ విధంగా పూణే చేరారు 1,36,000 స్టూడెంట్స్, 1,46,000. నాగ్పూర్ సిఎస్సి 1,56,000కి చేరారు, 1,84,000. రెండు లక్షల దాకా వచ్చింది. మరి ఎస్సీ స్టూడెంట్స్ కొట్టయాము 2,20,000. త్రిబుల్ ఐటీ 22,000, 2,24,000. త్వరక ప్రాసెస్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ధార్వాడ్ 2,30,000 అమ్మ ధార్వాడు. భోపాలు 2,34,000, 2,41,000, 2,48,000. భోపాల్ 2,59,000. అగర్తాల త్రిబుల్ ఐటీ 2,62,000. త్రిబుల్ ఐటీ మణిపూర్ 2,90,000 దాకా వచ్చింది. మరి స్టూడెంట్స్ ఈ విధంగా మరి ఎస్టీ స్టూడెంట్స్ ఇస్తే త్రిబుల్ ఐటీ అలహాబాద్ వచ్చేసి 71,000 అమ్మ. అక్కడ 1,00,000 అటల్ బిహారీ వాజ్పేయి 1,00,000 స్టూడెంట్స్. సూరత్ 1,27,000. ఇవన్నీ కూడా రావటం. తిరుచిలో 1,37,000, గ్వాలియర్ 1,56,000, కాంచీపురము ద్వారకా 1,58,000, 2,00,000 చిల్లర ఆల్మోస్ట్ 2,44,000. ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ 2,46,000, శ్రీ సిటీ 2,35,000 కొట్టయాము. ఈ విధంగా 2,79,000 కొట్టయాము. తర్వాత
కాంచీపురం మరి మెకానికల్ ఇంజనీరింగు, ఎంటెక్ ఇన్ ఏఏ రోబోటిక్స్ అంటే 2,84,000 ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే మరి ఎట్లయితేమైనా ఈ సంవత్సరం చాలా పిల్లలకి టఫ్ కాంపిటీషన్ అయితే నడిచింది. లాస్ట్ ఇయర్ మీద సీట్లు పెరిగినా కానీ మరి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే జేఈ 2027 ప్రిపేర్ అవుతారో కష్టపడి ప్రిపేర్ అవ్వండి, కొద్దిగా మెరిట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి అమ్మ. మెరిట్ ధారవాడ 3,59,000, 3,67,000, 3,77,000, 3,80,000, 3,90,000. IIIT 4,25,000 వరకు వచ్చిందమ్మా. మణిపూరు 4,30,000 వరకు అయితే వచ్చింది స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఎవరైతే జేఈ 2026 నుంచి 2027కి వెళ్ళిపోతున్నా మైగ్రేట్ అవుతున్నాం అందరం కూడా. స్టూడెంట్స్ అందరూ కూడా మరి రౌండ్ 1 అయిపోయింది మనకి. రౌండ్ 1, రౌండ్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. నేను జేఈ 2027 వాళ్ళని ఒకటే చెప్తున్నాను, మెరిట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. మెరిట్ సాధ్యమైనంత వరకు తక్కువ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారనుకోండి, ఇంతకుముందు 80% వస్తే సీట్లు వచ్చాయి, ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు. దాదాపు 90% ఉంటేనే చాలా కష్టంగా ఉంది సీట్లు రావటం. 82 వాళ్ళకి సరిగా రాలే. 82, 80, 83 వాళ్ళకి కూడా చాలా టఫ్గా ఉంది. టఫ్ కాంపిటీషన్ అయితే నడుస్తుంది. మరి రౌండ్ 2లో ఏమైనా వస్తాయా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ. అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి ఎస్సీ ఎస్టీ పిల్లలు కూడా కష్టపడి చదవండి. మరి వీళ్ళలాగా జనరల్ స్టూడెంట్స్ లాగా అయిపోయారు. అసలు కాంపిటీషను హెవీగా పెరిగిపోయింది ఈ సంవత్సరం. మరి అందరూ జేఈ అవేర్నెస్ ఎక్కువైపోయింది. ఇప్పుడు మన యూట్యూబ్ పుణ్యమా అంట చాలామంది విలేజ్లో ఉండేవాళ్ళు కూడా జేఈ వరకు వస్తున్నారు. ఇంతకుముందు టౌన్లో కొంచెము సిటీస్లో ఉన్న పిల్లలకి అవేర్నెస్ ఉండేది. ఇప్పుడు మరి పల్లెటూరులో కూడా వాళ్ళకు కూడా అవేర్నెస్ వచ్చేస్తుంది. మనలాంటి వాళ్ళు చెప్తున్నాం కాబట్టి దాన్ని బట్టి అవేర్నెస్ వాళ్ళు రావటం వల్ల ఆ సంఖ్య కొరత పెరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరు 2027లో కష్టపడి చదవండి. 2026కి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో జాయిన్ అవ్వండి. ఇప్పుడు రౌండ్ 2లో రాలేదు, మీరు ఎంసెట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. వేస్ట్ చేసుకోవద్దు, మీ యొక్క ఇయర్ వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఏమైనా ఉంటే మన ఛానల్లో గేట్ కూడా ఉంది. గేట్ మీరు 4 years మీకు ఐఐటీలో చేరాలని అది ఆ జీలు ఉంటే, ఐఐటీలో చేరాలనే జీలు మీలో ఉంటే ప్రతి ఒక్క స్టూడెంటు గేట్లో మరి ఏదో కాలేజీ, లోకల్ కాలేజీలో చేరి కూడా మీరు ఐఐటి బాంబే అలాంటి మంచి టాప్ ఇన్స్టిట్యూట్లో చేరవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు సీశాబ్లోనే రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.